ఆన్లైన్ సహవాస కార్యక్రమం చేయబోతున్నామండి. 4:30 ఈ ఆన్లైన్ కార్యక్రమంలో ఎవరైనా 5 నిమిషాలు పాట కానీ మాట కానీ చేయొచ్చండి. మీరు మొట్టమొదటిసారిగా ఈ రోజు కార్యక్రమంలో సులోచన గారు నమో మెహర్ బాబా గీతాన్ని ఆలపించవలసిందిగా కోరుచున్నానండి. జై బాబా అమ్మ సులోచన మేడం గారు. जय बाबा अंडी जय बाबा श्रीनिवास गारू अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय नमो मेहर बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा अपार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागर सकल चरा चर जगदोद्धार सकल चरा चर जगदोद्धार नमो मेहर बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा जोहारुलिवे श्री मेहेरु बाबा जोहारुलिवे श्री मेहेरु बाबा महिनी जनिंचिन मानव रूपा महिनी जनिंचिन मानव रूपा इह परानंद जीवनमीव इह परानंद जीवनमीव भव भय भंजन परम पावन भव भय भंजन परम पावन नमो मेहर बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा आज्ञानांदत अंतमुजेसी आज्ञानांदत अंतमुजेसी दिव्य विज्ञान दृष्टिनो संगी दिव्य विज्ञान दृष्टिनो संगी हरिषेद्वर्गमु अंतरिंपगा हरिषेद्वर्गमु अंतरिंपगा अव्यय मोक्षंबनुग्रहिंपुमु अव्यय मोक्षंबनुग्रहिंपुमु नमो मेहर बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय जय मेहर बाबा अंदर की जय बाबा अंडी श्रीनिवास गारू जय मेहर बाबा अंडी జై బాబా అండి సులోచన మేడం గారు. మీరు నమో మెహర్ బాబా ఆలపించి బాబా వారిని ఆహ్వానించడం మీకు ధన్యవాదాలు. మరి 2 సంకేతాలు అయిన తర్వాత మీరు ఒక సంకేతం చేద్దరు. కానీ ఇప్పుడు బాబా వారి ఈ సహవాసలో దేవుని సోదరి మణిజ ఆత్మకథ అనే పుస్తకాన్ని చదువుకుంటున్నాం. ఆ షిరియాద్జీ అంటే అహ్మద్ నగర్ లో ఆ బాబాని అరెస్ట్ చేశారని వదంతులు రావడంతో అహ్మద్ నగర్ బయలుదేరి వెళ్ళారు. షిరీన్మాయి ఏడ్చి హడావుడిగా. షిరియాద్జీ రాత్రంతా మంచం మీద కూర్చుని ఇజదాన్ నామం జపిస్తూ ఉండిపోయారు. చిన్నారి మణి నిద్రలోకి జారిపోయింది.
మర్నాడు తల్లి దగ్గర నుండి అంతా బాగానే ఉంది అంటూ టెలిగ్రామ్ రావడం గమనించారు. శుభవార్త వచ్చింది. అంతవరకు చదువుకున్నామండి. ఆ రోజుల్లో షిరిన్ బాబాకు తన పరిస్థితి వివరిస్తూ అనేక ఉత్తరాలు రాస్తూ ఉండేది. బాబా తనను వ్యతిరేకించే వారంతా చివరకు ప్రపంచం నలుమూలల నుండి పలుకుల్లోని ఎలుకల వలె తన దగ్గరకు చేరుతారని చెబుతూ ఉండేవారు. ఇప్పుడు సంకీర్తనలో భాగంగా పద్మావతి కె మేడం గారు ఒక బాబావారి సంకీర్తన చేయవలసిగా కూర్చున్నా. చిన్న సంకీర్తన చేయండి, కొంచెం అందరికీ అవకాశం వచ్చింది. జై బాబా అండి. జై మెహర్ బాబా. చిన్న పాటలు ఏమైనా ఉంటే నాకు పెట్టండి. జై మెహర్ జై బాబా. బాబా అమ్మ, జై బాబా. ఊరికి అందరికీ చెప్పాను. మీరు జై అలా బాబా అమ్మ, జై కాదండి, బాబా. నా దగ్గర ఏ పాట ఉంటే అదే పాడతాను. నా దగ్గర ఎట్లే జై బాబా, జై బాబా. జై బాబా. జై బాబా అండి. మెహరుని ప్రేమింతును, నా ప్రేమ జ్యోతిని, ఆ ప్రేమ మూర్తిని, పావన గాత్రుని, పరమ పవిత్రుని, మెహరుని ప్రేమితును. చందమామలాగా చల్లగా ఉంటాడు, అందాల మోముతో అందరినీ పిలిచాడు, అందరి కొరకతడు అవతరించాడు, అందరి కొరకతడు అవతరించాడు, అందాయి కొందరికి ఆలింగనాలు, మెహరుని ప్రేమింతును. జీవిత రథమునకు సారథి అతడు, జీవన సమరములో మాయను దాటించు, జీవునిలో దేవుని చూపించగలడు, జీవునిలో దేవుని చూపించగలడు, జీవిత మర్మమును బోధించగలడు, మెహరుని ప్రేమింతును. నా ప్రేమ జ్యోతిని, ఆ ప్రేమ మూర్తిని, పావన గాత్రుని, పరమ పవిత్రుని, కనుల చూడలేదని కలతింకవలదమ్మ, కలనైనా కనిపించి కరుణించువాడయ్యా, తన సృష్టినొకసారి తిలకింపవచ్చాడు, తన సృష్టినొకసారి తిలకింపవచ్చాడు, కమ్మని పిలుపుతో మేల్కొల్పి మరలాడు, కమ్మని పిలుపుతో మేల్కొల్పి మరలాడు, మెహరుని ప్రేమింతును. నా ప్రేమ జ్యోతిని, ఆ ప్రేమ మూర్తిని, పావన గాత్రుని, పరమ పవిత్రుని, పావన గాత్రుని, పరమ పవిత్రుని. అవతార్ మెహర్ బాబాకి జై. మెహర్ బాబాకి ధన్యవాదాలు. జై బాబా అండి. నాకు ఫస్ట్ ఇచ్చిన అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలు. జై బాబా. జై బాబా అమ్మ, మీకు ధన్యవాదాలు. చక్కగా సంకీర్తన చేశారు, మీకు ధన్యవాదాలమ్మా. బాబా మ్యాటర్లో ఆయన సమీప బంధువులు, కుటుంబ సభ్యులు బాబాతో చక్కని అనుబంధాన్ని కలిగి ఉండటం వలన ఆయన్ను భగవంతునిగా ప్రేమించి సేవించే భాగ్యాన్ని పొందారు. పెద్దవాడైన జంషెడ్ మొదలు చివరి చిన్నపిల్ల మణి వరకు అందరూ ఆయన కనుసన్నలో ఉంటూ ఆయన ఆదేశించినట్లు జీవించేవారు. అవతార్ మెహర్ బాబాకి. ఇప్పుడు సంకీర్తనలో భాగంగా లలితా కుమార్ గారు సంకీర్తన చేస్తుగా కూర్చున్నానండి. జై బాబా అండి. జై బాబమ్మ. జై బాబా అండి. అవతార్ జై బాబమ్మ. మెహర్ బాబాకి జై. దేవాది దేవా ఓ దివ్య తేజ, నీ పద సేవా భవహరము శ్రీ మెహరు బాబా, మా మెహరు బాబా. నీ దివ్య ప్రేమను నలు దిశల వెదజల్లగా, ప్రతి యుగమందు అరుదెంచు పరమేశ్వర, నీ దివ్య ప్రేమను నలు దిశల వెదజల్లగా, ప్రతి యుగమందు అరుదెంచే పరమేశ్వర, నీవే దైవంబని తెలిసి పూజింపగా, నీవే దైవంబని తెలిసి పూజింపగా,
నా జీవితమెంతయో వికసించే బాబా దేవాది దేవా ఓ దివ్య తేజ నీ పద సేవ భవహరము శ్రీ మెహరు బాబా మా మెహరు బాబా పూర్వజన్మాన నీ దివ్య సంబంధమే నేడు నినుగాంచి సేవించుటను బంధము పూర్వజన్మాన నీ దివ్య సంబంధమే నేడు నినుగాంచి సేవించుటను బంధము మము విడనాడక ముక్తి చూపించరా మము విడనాడక ముక్తి చూపించరా మా జీవితమెంతయో వికసించే బాబా దేవాది దేవా ఓ దివ్య తేజ నీ పద సేవ భవహరము శ్రీ మెహరు బాబా మా మెహరు బాబా జగదోద్ధార సర్వేశ శ్రీ మేరుబా సర్వజీవాత్మ పరమాత్మ నీ ఆత్మరా జగదోద్ధార సర్వేశ శ్రీ మేరుబా సర్వజీవాత్మ పరమాత్మ నీ ఆత్మరా మేము నీ వారము నీవు మా వాడవు మేము నీ వారము నీవు మా వాడవు మా జీవితమెంతయో వికసించే బాబా దేవాది దేవా ఓ దివ్య తేజ నీ పద సేవ భవారము శ్రీ మేరు బాబా మా మెహరు బాబా అవతార్ మెహర్ బాబా కి జై జై బాబా అండి. థ్యాంక్ యూ బాబా. జై బాబమ్మ. దేవాది దేవ మనందరికీ పరిచయమైన పాటని, చక్కటి పాటని మీరు వినిపించారు. మీకు ధన్యవాదాలు. ఇప్పుడు మ్యాటర్లోకి వస్తే, మణిజ బాల్యం. తల్లి షిరిన్ మణి చిన్నతనంలో బాబాను వ్యతిరేకించేవారి వలన అనేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ తరచూ మణి వంకతో బాబా దగ్గరికి వెళ్ళిస్తుండేది. తనకు అత్యంత ప్రియమైన మేరవాంతో ఉండాలని ఇప్పుడు కోరుకునేది. తండ్రి ఇల్లు షాపు చూసుకుంటూ పూనాలోనే ఉండిపోయేవారు. అలా మణి బాబా దగ్గరకు వెళ్ళిన తొలి జ్ఞాపకాల్లో మంజిలీమీమికి వెళ్ళటం ఒకటి. అప్పటి చిన్నారి మణికి 3 సంవత్సరాలు. రాబోయే తన 4వ జన్మదిన కనుక తనకు 3 చక్రాల సైకిల్ కావాలని బాబాని కోరింది. దాంతో బాబా ద్వారా జీవిత పాఠాలు నేర్చుకోవడం ప్రారంభమైంది. బాబా తన పట్ల గల ప్రేమ తప్ప మిగిలినవేమీ ప్రధానం కాదని ఆ పసి వయసు నుండే మణికి బోధించారు. ఎవరైతే ఆయన తన పనికి ఎన్నుకున్నారో వారిని తన సన్నిహిత శిష్యులుగా మార్చుకునేందుకు బాబా ఆడే ఆట అలాగే ఉంటుంది. ఇప్పుడు సంకీర్తనలో భాగంగా శ్రీరాములు గారు సంకీర్తన చేయాలండి. తర్వాత శారదా ప్రసాద్ గారు సంకీర్తన సిద్ధంగా ఉండాలండి. జై బాబా అండి. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కి జై. రామనామమైనా కృష్ణ నామమైనా ఏ నామమైనా ఓ ప్రేమిక చేరేను నాకే నా ప్రేమిక పలికేను నేనే నీవానిగా నా ఈ దేహము తొడిగేనని నిదరూపు గణలేరని యుగ యుగములనే మానవునిగా నీ కొరకై వస్తానని నా అవతారమే మీకవకాశము మోక్షానికదే మూలము రామనామమైనా కృష్ణ నామమైనా ఏ నామమైనా ఓ ప్రేమిక చేరేను నాకే నా ప్రేమిక
పలికేను నేనే నీవానిగా ప్రేమే నాయి అవతారము ప్రేమకు నేను దాసోహము ప్రేమించు మానను ప్రతి వారిలో ప్రేమకు ప్రేమే సహవాసము ప్రేమున్న చోటే నా నివాసము రామనామమైన కృష్ణనామమైన ఏ నామమైనా ఓ ప్రేమిక చేరేను నాకే నా ప్రేమిక పలికేను నేనే నీవానిగా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ బాబా అందరికీ థ్యాంక్స్ అని జై బాబా అండి అవతార్ మెహర్ బాబా కీ జై అదే సార్ అయిపోయిందా? జై బాబా అండి. శ్రీరామ్ గారు చక్కటి సంకేతం చేశారమ్మా మీరు, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు సంకేతంలో భాగంగా శారదా ప్రసాద్ మేడం గారు ఒక సంకేతం చేసి కోరుతున్నాను. జై బాబా అండి. జై జై బాబా మేడం. బాబా, జై బాబా, జై బాబా. జై బాబా అందరికీ మేడం. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. ఏమని కీర్తింతురా నా సామే ఎంత నేను తీయంతురా నా సామే ఏమని కీర్తింతురా నా సామే ఎంత నేను తీయంతురా ఏమని కీర్తింతో ఎంత నేను తీయంతో ఏమని కీర్తింతో ఎంత నేను తీయంతో దేవాది దేవా నీ దివ్య వైభవము దేవాది దేవా నీ దివ్య వైభవము ఏమని కీర్తింతురా నా సామే ఎంత నేను తీయంతురా ఎన్నడెరుగని నీపై ఏలనో మమకారం ఏలనో నాపైన ఎనలేని అనురాగం ఎన్నడెరుగని నీపై ఏలనో మమకారం ఏలనో నాపైన ఎనలేని అనురాగం మూగవాణిగా నుండి మూలమెరిగించావు మూగవాణిగా నుండి మూలమెరిగించావు జగతిలో నీకెవరు సాటి లేరన్నావు జగతిలో నీకెవరు సాటి లేరన్నావు ఏమని కీర్తింతురా నా సామే ఎంత నేను తీయంతురా ధరలో జీవులకెల్లా పరమాత్మనన్నావు పరమ గురువులకెల్లా పరమేష్టినన్నావు ధరలో జీవులకెల్లా పరమాత్మనన్నావు పరమ గురువులకెల్లా పరమేష్టినన్నావు నేను నీవు కలిసి మనము కాదన్నావు నేను నీవు కలిసి మనము కాదన్నావు నేనున్న తావులో నీవుండనన్నావు ఏమని కీర్తింతురా నా సామే ఎంత నేను తీయంతురా
నిన్ను నమ్మిన బుధులు నిజము తెలిసిన ఘనులో, నిన్ను చూడగా చాలు కన్నులున్నవి చాలు. నిన్ను నమ్మిన బుధులు నిజము తెలిసిన ఘనులు, నిన్ను చూడగా చాలు కన్నులున్నవి చాలు. నిన్ను వీడని ప్రియులు నీదు శరణార్థులు, నిన్ను వీడని ప్రియులు నీదు శరణార్థులు. నిన్ను పొందగా చాలు నిధులున్న ఋషులు, ఏమని కీర్తింతురా నా సామి, ఎంత నేను తీయంతురా నా సామి, ఎంత నేను తీయంతురా. పరమధామము నందు పవళించి ఉంటావు, ఏడేడు లోకాలు ఏలుకొనుచున్నావు. పరమధామము నందు పవళించి ఉంటావు, ఏడేడు లోకాలు ఏలుకొనుచున్నావు. ప్రేమ సుందర మెహరు ప్రియతమా జోహారు, ప్రేమ సుందర మెహరు ప్రియతమా జోహారు. కామదూరుల చేసి కరుణించు అవతార్, కామదూరుల చేసి కరుణించు అవతార్. ఏమని కీర్తింతురా నా సామి, ఎంత నేను తీయంతురా నా సామి, ఏమని కీర్తింతురా, ఏమని కీర్తింతు, ఎంత నేను తీయంతు, ఏమని కీర్తింతు, ఎంత నేను తీయంతు. దేవాది దేవా నీ దివ్య వైభవము, దేవాది దేవా నీ దివ్య వైభవము, ఏమని కీర్తింతురా నా సామి, ఎంత నేను తీయంతురా. అవతార్ మెహర్ బాబా की जय. జయ బాబా అండి. శ్రీనివాసరావు గారు అందరికి జయ బాబా. థ్యాంక్ యూ మీకు. థ్యాంక్ యూ. ఇవ్వండి మేడం. దేవాదేవుని కీర్తిని ఎంత నువ్వు కీర్తిరా అంటూ చక్కగా మీరు ఆయన్ని పొగుడుతూనే కీర్తిస్తూనే చక్కటి సంకేతం చేశారమ్మా, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు సంకేతంలో భాగంగా మాలతి మేడం గారు రెడీగా ఉండాలండి. మ్యాటర్ విషయానికి వస్తే బాబా మంజిలి మీములో బాబా మణి తన ఒడిలో కూర్చోబెట్టుకొని, మణిని తన ఒడిలో కూర్చోబెట్టుకొని హృదయాన్ని కట్టుకుని ముద్దు పెట్టుకుని ప్రేమ కురిపిస్తున్న సమయంలో మణి అడిగిన తొలి కోరికను 3 చక్రాల సైకిల్ బాబా అంగీకరించారు. మణి అనుమానంగా చూస్తుంటే కోడి మీద ప్రమాణం చేశారు. కానీ మణి జన్మదిన కానుక అందలేదు, తన అన్న తనను ప్రేమించడం లేదు, అందువలన తనకి ఇచ్చిన మాట మర్చిపోయాడని బాధపడింది. తర్వాత బాబా దగ్గరకు వెళ్ళినప్పుడు బాబా చమత్కారంగా నేనేం చేయగలను, ప్రమాణం చేసిన కోడి చనిపోయింది అన్నారు. సమాధానంతో సంతృప్తి చెందింది మణిజ. ఇప్పుడు సంకీర్తన భాగంగా మాలతి మేడం గారు సంకీర్తన చేసినా కోరుతున్నాను. జయ బాబమ్మ. जय बाबा अंडे जय बाबा। अवतार मेहर बाबा की जय। నిన్ను దేవుడవనుచు సన్నుతించే మనసు నన్ను వీడని నాడు నిన్ను పొందగలేను,
నిన్ను దేవుడవనుచు సన్నుతించే మనసు నన్ను వీడని నాడు నిన్ను పొందగలేను. సర్వాత్మని ప్రేమ యేసుమంత ప్రసరించి, సర్వాత్మని ప్రేమ యేసుమంత ప్రసరించి, మనసు దూరము చేయుమా నీదు సన్నిధి చేర్చుమా. మనసు దూరము చేయుమా నీదు సన్నిధి చేర్చుమా. నిన్ను దేవుడవి మనసు నన్ను వీడని నాడు నిన్ను పొందగలేను. నిన్ను దేవుడవనుచు సన్నుతించే మనసు తొలి నిన్ను చూసాను నీ ప్రేమకు రాను. తొలి నిన్ను చూసాను నీ ప్రేమకు రాను. హృదిలోన నిలుపుకుని పాడాను. హృదిలోన నీరూపు నిలుపుకుని పాడాను. పరవశమున హృదిని పొంగిపోయిన వేళ, పరవశమున హృదిని పొంగిపోయిన వేళ, పాటలు ప్రోగిందిలే మనసు మళ్ళించిందిలే, మనిషివని తెలిసిందిలే. నన్ను అహములో మునిగిందిలే. నిన్ను దేవుడవనుచు సన్నుతించే మనసు నన్ను వీడని నాడు నిన్ను పొందగలేను. నిన్ను దేవుడవనుచు సన్నుతించే మనసు మేరు మాటలలోన మేరు బాటలలోన మేరు మాటలలోన మేరు పాటలలోన యము మరిపించేది ప్రేమలో ఉంచేది మహిమేదో ఉన్నదని అనుభవించిన నేను. మహిమేదో ఉన్నదని అనుభవించిన నేను. మౌనిగా మనలే మనసున మననీదయా కోరికది అనుకోకయా. నా ప్రార్థనిది వినరావయ్యా కోరికది అనుకోకయా. నా ప్రార్థనిది వినరావయ్యా. నిన్ను దేవుడవనుచు సన్నుతించే మనసు నన్ను వీడని నాడు నిన్ను పొందగలేను. సర్వాత్మని ప్రేమ యేసుమంత ప్రసరించి, మనసు దూరము చేయుమా
నీదు సన్నిధి చేచుమా మనసు దూరము చేయుమా నీదు సన్నిధి చేచుమా నిన్ను దేవుడవనుచు సన్నుతించే మనసు నన్ను వీడని నాడు నిన్ను పొందగలేను నిన్ను దేవుడవనుచు సన్నుతించే మనసు. జై బాబా అండి శ్రీనివాసరావు గారు, అందరికీ జై బాబా. థ్యాంక్ యూ మాలతి మేడం గారు. చక్కగా యూగో దట్ ఈజ్ యోగా అన్నట్టు నేను నన్ను వీడన్నాడు నిన్ను పొందగలేనని చక్కటి సందేశాన్ని ఇచ్చే సంకీర్తన చేశారమ్మా, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు అరుణ రవీంద్ర మేడం గారు ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నానండి. జయబాబమ్మ. నేను వింటానండి మీ పాటను. జయబాబా మేడం. తర్వాత చేస్తారమ్మా. లేదండి నేను చేయను, వింటున్నా. ఓకే అమ్మా. జయబాబు జయబాబు. ఇప్పుడు మన సంకీర్తనలో భాగంగా బాలరాజు గారు ఒక సంకీర్తనకి సిద్ధంగా ఉండాలండి. ఇప్పుడు వెంకట నరసింహం గారు ఒక సంకీర్తన చేయాల్సిందిగా కోరుతున్నాను. జయబాబు అండి. జయబాబు అండి. వెంకట నరసింహం గారు. జయబాబా. మమరించేది నీ నగవులే బాబా, ఆశీర్వదించేది నీ చూపులే బాబా, మా మెహరు బాబా, మము పలకరించేది నీ నగవులే బాబా, ఆశీర్వదించేది నీ చూపులే బాబా, మా మెహరు బాబా. దేవాది దేవా మెహర్, దివ్యావతార మెహర్, ప్రేమగా అరుదించావు, ప్రేమించమని చాటావు, ప్రేమించి ప్రియుడైనావు. దేవాది దేవా మెహర్, దివ్యావతార మెహర్, ప్రేమగా అరుదించావు, ప్రేమించమని చాటావు, ప్రేమించి ప్రియుడైనావు. మము పలకరించేది నీ నగవులే బాబా, ఆశీర్వదించేది నీ చూపులే బాబా. మౌనమున మనసులు దోచి ప్రేమ చవి చూపించావు, ప్రేమ జీవనమును గడిపి పరమాత్మవని తెలిపావు, ప్రేమించి ప్రియుడైనావు. మౌనమున మనసులు దోచి ప్రేమ చవి చూపించావు, ప్రేమ జీవనమును గడిపి పరమాత్మవని తెలిపావు, ప్రేమించి ప్రియుడైనావు. ప్రభుస్తుతిని అందించావు, నీ ఉన్నతిని తెలిపావు, ఉన్నతోన్నతుడవై ఉపవాసాలు చేశావు, సహవాసమున తెలిపావు. ప్రభుస్తుతిని అందించావు, నీ ఉన్నతిని తెలిపావు, ఉన్నతోన్నతుడవై ఉపవాసములు చేశావు, సహవాసమున తెలిపావు. మము పలకరించేది నీ నగవులే బాబా, ఆశీర్వదించేది నీ చూపులే బాబా, మా మెహరు బాబా. అనుక్షణము మెహరని స్మరణే
ఆచార వ్యవహారాలు అనవసరమని చాటావు. ఆచార వ్యవహారాలు అనవసరమని చాటావు. అనుక్షణము మెహరుని స్మరణే అనివార్యమని తెలిపావు. అనుక్షణము మెహరుని స్మరణే అనివార్యమని తెలిపావు. అందుకే మెహరంటున్న అనకుండా మనలేనన్న నీ దామను విడనీయకున్నా. మము పలకరించేది నీ నగవులే బాబా, ఆశీర్వదించేది నీ చూపులే బాబా, మా మెహరు బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికి జై బాబా. జై బాబా అండి. వెంకటేశ్వర గారు చక్కటి సంకేతం చేశారు. మీరు బాబా నగవులు ఆయన యొక్క ప్రభుత్వం మనకు అందించారు. ఉన్నతోన్నతులు ఉపవాసాలు చేశారని మీరు చక్కగా సంకేతం చేశారని మీకు ధన్యవాదాలు. ఇప్పుడు సంకేతంలో భాగంగా బాలరాజు గారు ఒక సంకేతం చేసిగా కూర్చున్నానండి. నెక్స్ట్ ఆనంద్ కుమార్ గారు సిద్ధంగా ఉండాలి, తర్వాత సులోచన మేడం గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా అండి. ఇప్పుడు బాలరాజు గారు ఒక సంకేతం చేయండి సార్. జై బాబా. బాబా की जय। मेहरा देवु कैलासम मेहरुणे मोक्षवतारम मेहरवतारम मोहनरूपम शरणं कोरिन जीविकी धन्यम शरणं कोरिन जीविकी धन्यम मेहराबादेवु कैलासम मेहरुनि स्मरणे मोक्षवकाशम मेहरवतारम मोहनरूपम శరణం కోరిన జీవికి ధన్యం శరణం కోరిన జీవికి ధన్యం. ముడుపులు లేవు, మ్రొక్కులు లేవు, జపతప నియమము లేదు, ఏ సాధనతో పని లేదు, హృదయము పొంగ ప్రేమను పొంద పరుగున వచ్చదమయ్యా. జై బాబా బాబా జై బాబా జై బాబా బాబా జై బాబా. మెహరాబాదేవు కైలాసం మెహరుని స్మరణి మోక్షవకాశం మెహరవతారం మోహన రూపం శరణం కోరిన జీవికి ధన్యం. పూనా నగరిలో ఆగి నీ జన్మ స్థలమునకేగి బాబాజాను సమాధికి సాగి ఘనమగు నీ చరితము నాలించి ఆనందము పొంగ పాడుదాం. జై బాబా బాబా జై బాబా జై బాబా బాబా జై బాబా. మెహరాబాదేవు కైలాసం మెహరుని స్మరణే మోక్షవకాశం మెహరవతారం మోహన రూపం శరణం కోరిన జీవికి ధన్యం. ప్రతి ఏడాది జనవరి 31వ తేదీ తలచి మా మనసున నిన్నే నింపి సమాధి చెంత ప్రణామముంద ప్రమోదముందెదమయ్యా. జై బాబా బాబా జై బాబా జై బాబా బాబా జై బాబా. మెహరాబాదేవు కైలాసం మెహరుని స్మరణే మోక్షవకాశం మెహరవతారం మోహన రూపం శరణం కోరిన జీవికి ధన్యం. ప్రేమతో చేరిన ప్రేమికులంతా ప్రియమున నిన్నే కొలిసి దిగువను మెహరాబాద్ చేరి ప్రతి నెల 12వ తేదీన ప్రియమండలి వెలిగించిన దునిలో కోర్కెల మూకలను నెట్టుదాం. జై బాబా బాబా జై బాబా జై బాబా బాబా జై బాబా. మెహరాబాదేవు కైలాసం మెహరుని స్మరణే మోక్షవకాశం మెహరవతారం మోహన రూపం శరణం కోరిన జీవికి ధన్యం శరణం కోరిన జీవికి ధన్యం. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా సార్. జై బాబా అండి. థ్యాంక్ యూ అండి. బాలరాజు గారు మీరు చక్కగా మనం ధుని ఎందుకు వెలిగిస్తాం అనే విషయాన్ని మెహరాబాద్ భూకైలాసం తెలియజేస్తూ అక్కడ ధునిలో కోరికల మోకలు, మళ్ళీ ఒక కోరిక కాదు, కోరికల మోకలను నెట్టుగా ఉంటూ చక్కటి సందేశాన్ని ఇచ్చే సంకేతం చేశారండి. మీకు ధన్యవాదాలు. ఇప్పుడు సంకేతంలో భాగంగా ఆనంద్ కుమార్ గారు బాబా వారి సంకేతం చేయవలసిందిగా కోరుతున్నానండి. జై బాబా అండి. ఆనంద్ కుమార్ గారు.
జై మెహర్ సార్ బాబా జై బాబా, శ్రీనివాస్ గారు. జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. నీ స్మరణ ప్రియమార చేయనీవయ్యా, స్మరణలోనే బ్రతుకు సాగనీవయ్యా. నీ స్మరణ ప్రియమార చేయనీవయ్యా, స్మరణలోనే బ్రతుకు సాగనీవయ్యా. నీ స్మరణ ప్రియమార చేయనీవయ్యా. నీ దివ్య కేలిలో నన్ను ధూళిగా మలచి ఆడించిన నన్ను ఓడించిన నీ స్మరణ ప్రియమార చేయనీవయ్యా. నీ మౌన వీణపై తీగగా నన్ను చేసి పాడించిన నన్ను శోధించిన నీ స్మరణ ప్రియమార చేయనీవయ్యా. ప్రేమాగ్ని కెరలకే ఆహుతిగా నన్ను చేసి దహించిన గర్వమణిగించిన నీ స్మరణ ప్రియమార చేయనీవయ్యా. మెహర్ శ్రీ మెహరనుచు మెహరీహ పరమనుచు అలరించి ఆచరణ అలవరచిన నీ స్మరణ ప్రియమార చేయనీవయ్యా. స్మరణలోనే బ్రతుకు సాగనీవయ్యా. నీ స్మరణ ప్రియమార చేయనీవయ్యా. స్మరణలోనే బ్రతుకు సాగనీవయ్యా. అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి అందరికి. జై మెహర్ బాబా శ్రీనివాస్ గారు. జై బాబా సార్. ఆనంద్ కుమార్ గారు చక్కటి సంగీతాన్ని మాకు పాటను అందించారు. బాబా నామస్మరణ ఎంత గొప్పదో తెలియజేసే కీర్తనని వినిపించారు. అలాగే గాతేచిలోను గుర్తు చేశారు. మీరు చక్కగా మీకు ధన్యవాదాలండి. ఇప్పుడు సంకీర్తనలో సులేతన్ గారు ఒక సంకీర్తన పాడాలండి. తర్వాత రవి గారు, బాలాజీ గారి బ్రదర్ సిద్ధంగా ఉండాలని సంకీర్తనకి. జయబాబా అండి. సులేతన్ గారు. జయబాబండి శ్రీనివాస్ గారు నెక్స్ట్ సంకీర్తన చేస్తానండి. జయబాబా. అలాగేనమ్మా, తప్పకుండా. జయబాబా. ఇప్పుడు కనక మహాలక్ష్మి మేడం గారు ఒక సంకీర్తన చేస్తున్నా కోరుతున్నాను. జయబాబా. కనక మహాలక్ష్మి మేడం గారు. జయబాబమ్మ. లేదంటే జయశ్రీ మేడం గారు
మధుర గాయని జయశ్రీ మేడం గారు ఒక సంకీర్తన చేయాలమ్మా తల్లి. మీరు చక్కటి పాటను పాడవలసిందిగా కోరుతున్నాను జై బాబా. जय बाबा सर, जय बाबा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। ప్రేమవు నీవు ప్రియుడవు నీవు ప్రేమను కోరే సఖుడవు నీవు ప్రేమవు నీవు కలిమానవులకు కమ్మని వరమై మనసులు దోచే మధురనుభవమై కలిమానవులకు కమ్మని వరమై మనసులు దోచే మధురనుభవమై ఎద ఎద నిలచి రమ్మని పిలిచే బాబా బాబా ఎద ఎద నిలచి రమ్మని పిలిచే పిలుపువు నీవు పలుకవు నీవు పిలుపవు నీవు పలుకవు నీవు ప్రేమవు నీవు చిరునగవులతో చింతలు బాపి కనుచూపులతో ఓదార్చేవు చిరునగవులతో చింతలు బాపి కనుచూపులతో ఓదార్చేవు కనిపించకనే కరుణించేవు బాబా బాబా కనిపించకనే కరుణించేవు కన్నులలోన కదలాడేవు కన్నులలోన కదలాడేవు ప్రేమవు నీవు అందాలన్నీ అమరిన రూపం ఆనందాలకు నెలవగు రూపం అందాలన్నీ అమరిన రూపం ఆనందాలకు నెలవగు రూపం అందించావు ఆరాజుడవు బాబా బాబా అందించావు ఆరాజుడవు అవతారుడవు సర్వోన్నతుడవు అవతారుడవు సర్వోన్నతుడవు ప్రేమవు నీవు నీ స్మరణముతో తనువులు మరచే తమకములోనే వసించాము నీ స్మరణముతో తనువులు మరచే తమకములోనే వసించాము మెహర శ్రీ అని మెహరు మెహరని బాబా బాబా మెహర శ్రీ అని మెహరు మెహరని తల్లడిల్లాము తరుణమిదేయని తల్లడిల్లాము తరుణమిదేయని ప్రేమవు నీవు
ప్రియుడవు నీవు, ప్రేమను కోరే సకుడవు నీవు, ప్రేమవు నీవు. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. థ్యాంక్ యూ బాబా. జై బాబా సార్ శ్రీనివాసరావు గారు. జై బాబమ్మ, చక్కటి సంకీర్తన చేశారమ్మా. కనిపించకనే కరుణించావు, కన్నుల్లోనే కదలేవు, తనువు మరిచే విధంగా తమకంలో వసించేలా చేసావని చెప్పి ఆయన స్మరణలో మనం అలా మసులుతామని చెప్పి మీరు చక్కటి సంకీర్తన చేశారమ్మా. మీకు ధన్యవాదాలు. ఈరోజు ప్రార్థనలు ప్రభుస్తూ అదే ఇంగ్లీష్ ప్రార్థన చేస్తారనుకుంటాను. శారదా మేడం గారు వారి ఇష్టం. ఈరోజు ప్రార్థనలు శారదా మేడం గారు చేయాలని కోరుతున్నాను. ఆ ప్రేయర్స్ టైంలో చెప్తానమ్మా. తర్వాత ఇప్పుడు సంకీర్తనలో బాలాజీ గారి బ్రదర్ రవి గారు ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. రవి గారు. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। వైకుంఠము విడిచి వసుధాకే తెంచితివి, కరణమది ఏమి శ్రీ మెహరు దేవా. వైకుంఠము విడిచి వసుధాకే తెంచితివి, కరణమది ఏమి శ్రీ మెహరు దేవా. క్షీరసాగరమిచట కోరినలేదెటుల, క్షీరసాగరమిచట కోరినలేదెటుల, శేషతల్పము లేక ఎటుల పవళ్యుచెదవు. ముకోటి దేవతలు నిన్ను మ్రొకగలేరిచట, ముకోటి దేవతలు నిన్ను మ్రొకగలేరిచట. భక్తి గానము సేయ బ్రహ్మాతనయుడు లేడు. వైకుంఠము విడిచి వసుధాకే తెంచితివి, కరణమది ఏమి శ్రీ మెహరు దేవా. కనుల పండువ చేయు మా తల్లి మహాలక్ష్మి లేదిచట, కనుల పండువ చేయు మా తల్లి మహాలక్ష్మి లేదిచట. విహరింపమనసైన ఖగరాజు లేడెటుల, విహరింపమనసైన ఖగరాజు లేడెటుల. ఆపదల తగలిన ఆపౌనులెవరైనా, ఆపదల తగలిన ఆపౌనులెవరైనా, కాపాడరమ్మని జాలిగా పిలిచిరా, కాపాడరమ్మని జాలిగా పిలిచిర. వైకుంఠము విడిచి వసుధాకే తెంచితివి, కరణమది ఏమి శ్రీ మెహరు దేవా. నిన్ను ప్రేమించేడి సన్నూతులెవరైనా, నిన్ను ప్రేమించేడి సన్నూతులెవరైనా, కన్నులరాగాంచ మనసై నిన్ను కోరిర. మమ్ము కరుణింపగా ఇంత వేదనలెటులా, మమ్ము కరుణింపగా ఇంత వేదనలెటులా. నోచి దయచేసితివి కరుణాంతరంగా శ్రీ మెహరు దేవ. వైకుంఠము విడిచి
వసుధాకేతివి కరణమది ఏమి శ్రీమెహరు దేవా కరణమది ఏమి శ్రీమెహరు దేవా అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. కీర్తన ఎవరు రాశారు సార్? నాన్నగారు. జై బాబా బాలాజీ గారు ఫాదరు సుబ్రహ్మణ్య గారు రాశారు. ఈ కీర్తనలో వైకుంఠాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చావు స్వామి, ఇక్కడ ఆ మహాలక్ష్మి తల్లి లేదు, అయినప్పటికీ నీవు వచ్చావు. ఇక్కడ విహరించక ఖగరాజు లేడు, అయినా వచ్చావు. నిన్ను ప్రేమించే వాళ్ళం మేము ఎవరైనా సరే నిన్ను పొందగలిగే అర్హత మాకు కలగజేసేవని అర్థం ఇచ్చేటటువంటి చక్కని సంకీర్తన చేశారండి. మాకు ఆ సంకీర్తన అందించిన బాలాజీ గారి బ్రదరు రవి గారికి ధన్యవాదాలండి. జై బాబా. ఇప్పుడు సంకీర్తనలో భాగంగా మెహర్ దినేష్ గారు ఒక సంకీర్తన చేయవలసిగా కోరుతున్నానండి. మెహర్ దినేష్ గారు ఒక సంకీర్తన చేయండి. జై బాబా. जय बाबा. జై బాబా. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. देवा श्री मेहर अवतार सद्गुरु, देवा श्री मेहर अवतार सद्गुरु, सर्वेश मां पाहि सदया सदानंद देवा. भुवनमेल्लनु सृष्टि पुष्टिनस्ति जयो, भुवनमेल्लनु सृष्टि पुष्टिनस्ति जयो, पुरुषोत्तमुडवकील भूतात्मुडवु मेहर, पुरुषोत्तमुडवकील भूतात्मुडवु मेहर देवा. नी दिव्य महिमचे निद्राणमौ जगति, नी दिव्य महिमचे निद्राणमौ जगति, जागरितमुनरिंप चणुदिंचितिव प्रभु, जागरितमुनरिंप चणुदिंचितिव प्रभु देवा. భవములేడను బాపి పంపితివి ఎనిమిదికి, భవములేడను బాపి పంపితివి ఎనిమిదికి, దయ సప్త భూమికలు దాటించు పరమాత్మ, దయ సప్త భూమికల దాటించు పరమాత్మ దేవా. నీ సేవయే మాకు నిత్య జీవనముగా, ఆ నీ సేవయే మాకు నిత్య జీవనముగా, నీ సేవయే మాకు నిత్య జీవనముగా, సృష్టియందెల్ల నిన్ను జూచు జ్ఞానదాత, సృష్టియందెల్ల నిన్ను జూచు జ్ఞానదాత దేవా. మమతాహముల బాపి క్షమత కరుణలను సగి, మమతాహముల బాపి క్షమత కరుణలను సగి, పాలించు దొర రామ
భద్రరాజా వినుత పాలించు దొర రామ భద్రరాజా వినుత దేవా శ్రీ మేర్ అవతార సద్గురు దేవా శ్రీ మేర్ అవతార సద్గురు सर्वेश मां पाहि सदया सदानन्द सर्वेश मां पाहि सदया सदानन्द देवा అవతార్ మెహర్ బాబా की జై థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు అందరికీ జై బాబా జై బాబా అండి సార్. దినేష్ గారు చక్కటి సంకీర్తన చేశారండి. దయ సప్త భూమికలు దాటించు పరమాత్మ, నీ సేవయే మాకు నిత్య జీవనముగా ప్రేమ కరుణ అందించే రామభద్ర రాజ వినుత. అక్కడే ఈ పాట ఎవరు రాశారో తెలిసిపోతుంది. భాస్కర్ రాజు గారి అన్నగారు రామభద్ర రాజు గారు, అంటే మనకి నమో మెహర్ బాబా రాసినటువంటి వారు ఈ పాట రాశారు. అక్కడ ఏమన్నారు, అవతార సదయా సదానంద. ఎంత దయ కలిగినటువంటి, ఎప్పుడు ఆనందంగా ఉండేటటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నారో అని సదయా సదానంద అని చక్కటి ప్రయోగాన్ని చేశారు వారు. మీరు చక్కగా గానం చేశారు, మీకు ధన్యవాదాలండి. ఇప్పుడు సంకీర్తనలో భాగంగా విజయలక్ష్మి మేడం గారు ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుచున్నానండి. జయబాబమ్మ విజయలక్ష్మి మేడం గారు. జయబాబు అండి విజయలక్ష్మి మేడం గారు. జై బాబమ్మ. విజయలక్ష్మి మేడం గారు మీరు సంకీర్తన చేయండి అమ్మా. ఇప్పుడు సులోచన గారు సిద్ధంగా ఉంటే ఒక్క సంకీర్తన చేయండి అమ్మా. సులోచన మేడం గారు. జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి. వేడినా పలుకవే మది వేదన రగిలెనో ప్రియతమా మెహరు ప్రియతమా ఎంతగా వేడినా పలుకవే తరచు నీదు పాద సేవ చేయలేదనా అరసి నీదు ప్రేమ బాట మసలలేదనా తరచు నీదు పాద సేవ చేయలేదనా అరసి నీదు ప్రేమ బాట మసలలేదనా ఏమని నీవింతగా బదులు పలుకవు ఏమని నీవింతగా బదులు పలుకవు స్తుతుల వెతలు తీర్చు తండ్రి కలుకకూడదు స్తుతుల వెతలు తీర్చు తండ్రి కలుకకూడదు ఎంతగా వేడినా పలుకవే మది వేదన రగిలెనో ప్రియతమా మెహరు ప్రియతమా ఎంతగా వేడినా పలుకవే అంతముందు దేహము ఏనాడు ఎచటనో చెంత చేర్చి పలుకరించి చింత బాపు అంతముందు దేహము ఏనాడు ఎచటనో చెంత చేర్చి పలుకరించి చింత బాపు 700 మరల రావు 700 మరల రావు అంతవరకు వేచియుండవల్ల కాదు అంతవరకు వేచియుండవల్ల కాదు ఎంతగా వేడినా పలుకవే మది వేదన రగిలెనో ప్రియతమా మెహరు ప్రియతమా ఎంతగా వేడినా పలుకవే
నిండు కుండతోన కదన్న సామెతున్నది, డంబ మెరుగదన్న సూక్తి ప్రేమకున్నది. నిండు కుండతోన కదన్న సామెతున్నది, డంబ మెరుగదన్న సూక్తి ప్రేమకున్నది. ఆడంబరముడగజేసి మనసు తీసుకో, ఆడంబరముడగజేసి మనసు తీసుకో, మనసు పోతే గాని నీలో మసలలేములే, మనసు పోతే గాని నీలో మసలలేములే. ఎంతగా వేడినా పలుకవే, మది వేదన రగిలెనో ప్రియతమా, మెహేరు ప్రియతమా. ఎంతగా వేడినా పలుకవే. అవతార్ మెహేర్ బాబా కి జై. జై మెహర్ బాబా. అందరికీ జై బాబా అండి. శ్రీనివాస్ గారు జై మెహర్ బాబా అండి. అమ్మ చక్కటి సంకీర్తన చేశారు. ఇది అందరికీ తెలిసిన సంకీర్తన. 700 సంవత్సరాలు కానీ మళ్ళా రావు బాబా, మా పలకట్లేదు ఏమిటి బాబా అంటూ వేదనతో పాడిన పాట. ఇందులో నిండుకుండా తొణకదన్న సామెత ఉన్నది. ఆడంబడం ఉడుగ చేసి మనస్సు తెలుసుకొని ఆ అర్థం చక్కగా ఇప్పుడు నాలాంటి వాళ్ళు యాంకరింగ్ ఇచ్చారు అరుణ మేడం గారు అంటూ ఎంతో అందరితో నేను ఆర్భాటంగా చెప్పుకుంటూ ఉంటాను. అలాగా అది కాదు కావాల్సింది, నీవు బాబా పనిని అప్పగించింది చాలా సౌమ్యంగా నెమ్మదిగా నిశ్శబ్దంగా చేయమని. నిండుకొండ తొణకదు, శబ్దమే ఉండదు, లేని తక్కువ నీళ్లు నక్కోకుండా డబ్బడబ్బడమని శబ్దం అవుతుంది. అలాగా నిండుకొండలాగా ఉండాలని చెప్పి బాబా సందేశాన్ని ఇచ్చే సంకీర్తన మీరు చేశారమ్మా, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు సంకీర్తనలో భాగంగా విజయలక్ష్మి మేడం గారు సిద్ధంగా ఉన్నారమ్మా. జై బాబా. విజయలక్ష్మి మేడం గారు జై బాబా సంకీర్తన చేయండి అమ్మా. తర్వాత ఎంఎస్ సుశీల మేడం గారు సిద్ధంగా ఉండాలండి. జై జై బాబా. బాబా అండి. చేయమ్మా. అందరికీ జై బాబా. జై జై బాబా. अवतार में जय जय अवतार में सद्गुरुलते पूजित प्रेमिक हृदय निवासित जय अवतार में जय जय अवतार में सुंदर वंदित दरहासम आकन्नुल परिहासम बाबा कन्नुल परिहासम मृदु वदन विकासम सुमधुर प्रेम प्रकाशम मनसे नवनीतम नी मनसे नवनीतम जय अवतार में जय जय अवतार में कांचित नीलो करुणत्वं हरिणी दिव्यत्वं कांचित नीलो करुणत्वं हरिणी दिव्यत्वं बाबादिनी दिव्यत्वं कनिపించదు భిన్నత్వం కలిగించును ఏకత్వం కనిపించదు భిన్నత్వం కలిగించును ఏకత్వం ప్రేమ మహాతత్వం हरिणी परिपूर्णत्वं जय अवतार में है जय जय अवतार में है सद्गुरुलचे पूजित प्रेमिक हृदय निवासित जय अवतार में है प्रेम सुधारस सुधामय रस भरितम विनगाने चरितम बाबा विनगाने चरितम आत्मोन्नति की प्रबोध जीवोन्नति की प्रमोद आत्मोन्नति की प्रबोध जीवोन्नति की प्रमोद चेतन धर्म परम हरिणी प्रेम प्रशांति परम जय अवतार में है
जय जय अवतार में सद्गुरुవులచే పూజిత ప్రేమిక హృదయ నివాసిత जय अवतार में जय जय अवतार में మరణం కలిగే తరుణములో నిస్మరణే శరణమనియే బాబా నిస్మరణే శరణమనే అనవరతము నిస్మరణం జపించగనే నిరతం అనవరతము నిస్మరణం జపించగనే నిరతం కలించును సతతం మము కరుణించుము నిరతం जय अवतार में है जय जय अवतार में सद्गुरुవులచే పూజిత ప్రేమిక హృదయ నివాసిత जय अवतार में है जय जय अवतार में है जय अवतार में है जय जय अवतार में है अवतार मेहर बाबा की जय जय बाबा अंडी జై బాబమ్మా. जय बाबा जय बाबा చక్కటి సంకీర్తన చేశారమ్మా. బాబా దాంట్లో ఇప్పుడు కూడా నన్ను ఎవరైనా పొగిడినా, నన్ను ఎవరైనా నిందించినా నా దివ్యత్వం పొగిడితే పెరిగిపోదు, మీరు ఎవరన్నా తిట్టినా కూడా తరిగిపోదు అని చెప్పారండి. అంచేత బాబా దీంట్లో అక్కడ ఏమి రాశారంటే, కాంచితి నీలో కరుణత్వం, నీ దివ్యత్వం కనిపించదు భిన్నత్వం, కనిపించిన ఏకత్వం అంటూ చక్కటి సంకీర్తన చేశారమ్మా. ఈ 4 లైన్లు మనం ఆచరిస్తే ఎంతో గొప్పగా ఉంటుంది. మీకు ధన్యవాదాలు ఈ సంకీర్తన చేసినందుకు. తర్వాత ఇప్పుడు బాబా వారి ఈ సంకీర్తనలో ఎంఎస్ సుశీల మేడం గారు సిద్ధంగా ఉండాలండి. ఈ పుస్తకంలో మ్యాటర్కి వస్తే మణిజాకి అలా బాబా ఏమన్నారు, బాబా చమత్కరించారు. కోడి మీద ప్రమాణం చేస్తున్నాను, నీ కోరిక తీరుస్తాను అన్నారు. మళ్ళీ చమత్కరించి కోరిక తీర్చలేదు కదా, కోడి చనిపోయింది అన్నారు. అలా బాబా ప్రతి ఒక్కరిని వయసుతో సంబంధం లేకుండా ఎవరినైనా సంతృప్తి పరుస్తూ తన వైపు అడుగులు వేసేలా చేయడంలో ఆయనకు సాటి వచ్చేవాడు లేరు అంటుంది మణి. ఎలా అయినా బాబా లాక్కుంటారని చెప్పడం అన్నమాట ఇక్కడ అర్థం. ఆ పసి వయసులో ఆ చెల్లును మణి హృదయంపై ఆనాటి సంఘటన అంటే నీకు ఈ కానుగ్గా నీకు 3 చక్ర సైకిల్ కొనిస్తాను అని వాగ్దానం చేయకపోవడం ఆవిడికి చెరగని ముద్ర వేసి, మరి ఎన్నడూ కూడా ఆమె అలాంటి చిన్న కోరికలను బాబా ముందు ఉంచలేదు. ఇప్పుడు సంకీర్తనలో భాగంగా ఎంఎస్ సుశీల మేడం గారు సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అండి మేడం. జై బాబా అండి శ్రీనివాసరావు గారు, అందరికీ జై బాబా అండి. జై బాబా. మెహరీసా హృదయేసా మెహరీసా హృదయేసా జగతిని జాగృతమునరించే మెహరీసా హృదయేసా మెహరీసా రమ్యమైన భువిని పాదపీఠం దివ్యమైన దివిని కిరీటం రమ్యమైన భువిని పాదపీఠం దివ్యమైన దివిని కిరీటం ప్రకృతి సర్వము ఆహార్యము ప్రకృతి సర్వము ఆహార్యము అవతారమిని విహారము మెహరీసా హృదయేసా మెహరీసా పూనావాస శిరీనుతనయ పరమ పావన హే పరమాత్మ పూనావాస శిరీనుతనయ పరమ పావన
हे परमात्मा सकल चराचर सृष्टि विधाता सकल चराचर सृष्टि विधाता सर्वजीवुला प्राण प्रदाता मेहरी सा हृदये सा मेहरी सा हृदये सा जगतिनि जागृतमुनरिंचे मेहरी सा हृदये सा मेहरी सा। అవతార్ మెహర్ బాబా की జై జై బాబండి శ్రీనివాసరావు గారు. జై బాబా అమ్మ, చక్కటి సంకేతం చేశారు మీరు. సకల చరాచర సృష్టి విధాత, విధాత అంటే బ్రహ్మ కాబట్టి సృష్టికర్త. బాబా ప్రపంచ మతాలన్నీ కూడా సృష్టికి ఒక తండ్రి ఉన్నాడని చాటుతున్నవి. ఆ తండ్రిని నేనే అని బాబా చెప్పారండి. అలాగా జగతిని జాగృతి మనరించే ఆ బ్రహ్మ అని చెప్పి మీరు చక్కగా సంకేతం చేశారు. ఇది సార్ వెంకట్రావు గారు రాసిన పాట, అందులో అనుమానం లేదు. వారి రాసిన పాటను మీరు చక్కగా గానం చేసినందుకు మీకు ధన్యవాదాలమ్మా. జై బాబా. జై బాబా అండి. జై బాబా అమ్మ, థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు మ్యాటర్ లో మణికి 5 సంవత్సరముల వయసులో ఆమె తొలిసారిగా మెహరాను కలిసింది. బాబా తన చిన్నారి చెల్లికివ్వమని మెహరాకు ఒక బొమ్మనిచ్చారు. ఆనాటి నుంచి మెహరాతో స్నేహం ప్రారంభమైంది. స్కూలుకు సెలవులు ఇచ్చిన ప్రతిసారి బాబా ఎక్కడ ఉన్న తల్లితోనో లేక ఎవరైనా కుటుంబ సభ్యులతోనో వెళ్ళి వస్తుండేది. మెహరా ఆమె కంటే 11 సంవత్సరం వయసులో పెద్దది. చిన్నారి మణిపై ప్రేమ కురిపిస్తూ మెహరా ఆశ్రమానికి వచ్చినప్పుడు ఆమె తలను దువ్వి జడలు వేసేది. చెట్టు కింద కూర్చుని సినిమాల గురించి, పిల్లల కొరకు రాసిన షేక్స్పియర్ మొదలగు రచయితల కథల గురించి, సాధువుల గురించి కబుర్లు చెప్పుకునేవారు. అలా వారిద్దరూ ఒకరికొకరుగా 57 సంవత్సరముల సుదీర్ఘ సహచర్యంలో గడిపారు మెహరామాయి అండ్ మణిజ. మెహరాకు ఇతర స్త్రీలకు బాబాతో పాటు మణి ఉత్తరాలు రాస్తుండేది. మెహరాకు ఇతర స్త్రీలకు బాబాతో పాటుగా మణి ఉత్తరాలు రాస్తూ ఉండేది. మెహరా పట్ల గౌరవం, ఆప్యాయత, ప్రేమ కనబరుస్తూ రాసిన ఆమె ఉత్తరాలు మెహరాను బాగా ఆకట్టుకునేవి. మణిని కాన్వెంట్ లో చేర్చమని షిరీన్కి మెహరా సలహా ఇచ్చింది. చిన్నతనంలో మణికి 3 ప్రపంచాలు ఉండేవి. ఎల్లప్పుడూ అక్కడే ఉండాలని కోరుకునే బాబా ప్రపంచం మొదటిది, రెండవది స్కూలు ప్రపంచం, దాని నుండి ఎప్పుడెప్పుడు బయటపడదామని ప్రయత్నించేది. ఇక 3వ ప్రపంచం ఇల్లు, తల్లిదండ్రులు, ఇరుగు పొరుగు వారు. అక్కడ సంతోషంగా ఉన్నప్పటికీ బాబా దగ్గర ఉన్నప్పటి సంతోషానికి ఏది సాటి రాదని భావించేది. అవతార్ మెహబూబాకి. ఇప్పుడు సంకీర్తనలో కనక మహాలక్ష్మి మేడం గారు ఒక సంకీర్తన చేయాలని కోరుతున్నానమ్మా. జై బాబా. కనకలక్ష్మి మహాలక్ష్మి మేడం గారు. జై బాబమ్మ. ఇప్పుడు జై బాబా. ఇప్పుడు శారదా ప్రసాద్ మేడం గారు బాబా వారి యొక్క ప్రార్థనలు చేయవలసిందిగా కోరుచున్నానమ్మా. జై బాబమ్మ. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. O Parvardigar, the preserver and protector of all, you are without beginning and without end, non-dual, beyond comparison, and none can measure you. You are without color, without expression, without form, and without attributes. You are unlimited and unfathomable, beyond imagination and conception, eternal and imperishable. You are indivisible, and none can see you but with eyes divine. You always were, you always are, and you always will be. You are everywhere, you are in everything,
and you are also beyond everywhere and beyond everything. You are in the firmament and in the depths. You are manifest and unmanifest on all planes and beyond all planes. You are in the three worlds and also beyond the three worlds. You are imperceptible and independent. You are the creator, the Lord of lords, the knower of all minds and hearts. You are omnipotent and omnipresent. Your knowledge infinite, power infinite, and bliss infinite. You are the ocean of knowledge, all knowing, infinitely knowing, the knower of the past, the present, and the future, and your knowledge itself. You are all merciful and eternally benevolent. You are the soul of the souls, the one with infinite attributes. You are the trinity of truth, knowledge, and bliss. You are the source of truth, the ocean of love. You are the ancient one, the highest of the high. You are Prabhu and Parameshwar. You are the beyond God and the beyond God also. You are Parabrahma, Allah, Elahi, Yajdan, Ahura Mazda, and God the Beloved. Your named is the only one worthy of worship. अवतार मेहर बाबा की जय. ओम परब्रह्म परमात्मा या यजदान ला इलाहा इल्लल्लाह. O God, Father in heaven, we repent, O God, most merciful, for all our sins, for every thought that was false or unjust or unclean, for every word spoken that ought not to have been spoken, for every deed done that ought not to have been done. We repent for every deed and word and thought inspired by selfishness, and for every deed and word and thought inspired by hatred. We repent most especially for every lustful thought and every lustful action, for every lie, for all hypocrisy, for every promise given but not fulfilled, and for all slander and backbiting. Most especially also, we repent for every action that has brought ruin to others, for every word and deed that has given others pain, and for every wish that pain should befall others. In your unbounded mercy, we ask you to forgive us, O God, for all these sins committed by us, and to forgive us for our constant failures to think and speak and act according to your will. Avatar Meher Baba ki jai. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba ki jai. జై బాబా అండి శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ అండి. ఏ బాబమ్మ చక్కగా బాబా వారి ప్రార్థనలు ప్రేయర్స్ చక్కగా మీరు చేశారు. మీకు ధన్యవాదాలమ్మా. ఇప్పుడు కొద్ది క్షణాలు మౌనం తర్వాత హారతి అరుణ మేడం గారు చేయాలండి. చేస్తారమ్మా. జై బాబా. జై బాబమ్మ. సరే పోనీ ఎవరైనా మన సులోచన గారు మీరు హారతి చేయాలమ్మా. కాసేపు మౌనం 2 నిమిషాలు మౌనం తర్వాత నేను మౌనం ఆపిన తర్వాత మళ్ళీ అవతార మెహర్ బాబా చెప్తాను. ఆ తర్వాత మీరు బాబా వారి హారతి పాడండి. మీరైనా మారుతి ధనలక్ష్మి గారైనా ఎవరైనా సరే మీరు హారతిని పాడండి. ఓకేనమ్మా. సులోచన గారు జై బాబా. సరేనండి. జై బాబా. జై అవతార్ బాబా. మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు కొద్ది క్షణాలు మౌనం అండి. అవతార్ మెహర్ బాబాకి జై.
అవతార్ మెహర్ బాబా की जय జై బాబా అమ్మ. హారతి చేయండి అమ్మ, హారతి పాడండి అమ్మ. జై బాబా. अवतार मेहर बाबा की जय। देवादिदेवा प्रेम स्वभाव प्रभो मेहरु बाबा प्रियतमा मनसु आरती दे प्रियतमा मनसु आरती दे। देवादिदेवा प्रेम स्वभाव प्रभो मेहरु बाबा प्रियतमा मनसु आरती दे प्रियतमा मनसु आरती दे। प्रेम ज्योति मा हृदि వెలగించు కామ క్రోధముల మది తొలగించు దామను వీడక నిన్ను ప్రేమించు దామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు ఆరతి దే ప్రియతమా మనసు ఆరతి దే। నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు ఆరతి దే ప్రియతమా మనసు ఆరతి దే। అహంకారము ఆరతి కాగా అహంకారము ఆరతి కాగా ఇగమే పరమై ప్రకాశించగా పాహి శరణం సాయుజ్యము పొందగా పాహి శరణం సాయుజ్యము పొందగా మము కరుణించవయ్యా ప్రియతమా మనసు ఆరతి దే ప్రియతమా మనసు ఆరతి దే। దేవాదిదేవా ప్రేమ స్వభావ ప్రేమో మెహరు బాబా ప్రియతమా మనసు ఆరతి దే ప్రియతమా మనసు ఆరతి దే। अवतार मेहर बाबा की जय 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 मौन अवतार मेहर बाबा की जय प्रेम अवतार मेहर बाबा की जय परवरदिगार मेहर प्रभु की जय परात्पर पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। जय बाबा बाबा की ధన్యవాదాలండి మీకు ధన్యవాదాలండి జై బాబా। జై బాబా అమ్మ. చక్కగా బాబా వారికి హారతినిచ్చారు. మీరు పాహి శరణు సాయుధ్యం పొందగా అన్నట్టుగా మనం పాహిమామ అనాలి, ఆయనకు శరణాగతి మనకి ఇవ్వాలి, అలాగే ఆయనలో చేర్చుకోవాలి. ఇదే కాబట్టి మన జీవిత లక్ష్యం బాబాని ప్రేమించడం, బాబాలో ఐక్యం కావడం. చక్కగా మీరు హారతినిచ్చారు, మీకు ధన్యవాదాలమ్మా. ఈ జై బాబమ్మ. ఇప్పుడు మ్యాటర్ లో ముగింపులో మెహరామాయి ఏం చేశారు? ఈ మెహరామాయికి బాబా మెహరా పట్ల గౌరవం, ఆప్యాయత, ప్రేమ కనబరుస్తూ రాసిన ఆమె ఉత్తరాలు మెహరామాయిని బాగా ఆకట్టుకునేవి. మణిని కాన్వెంట్ లో చేర్చమని షిరీన్కి మెహరా సలహా ఇచ్చింది. చిన్నతనంలో మణికి 3 ప్రపంచాలు ఉండేవి. ఎల్లప్పుడూ అక్కడే ఉండాలని కోరుకునే బాబా ప్రపంచం మొదటిది, రెండవది స్కూల్ ప్రపంచం, దాని నుండి ఎప్పుడెప్పుడు బయటపడదామని ప్రయత్నించేది. ఇక 3వ ప్రపంచం ఇల్లు, తల్లిదండ్రులు, ఇరుగు పొరుగు వారు. అక్కడ సంతోషంగా ఉన్నప్పటికీ, బాబా దగ్గర ఉన్నప్పటికీ సంతోషానికి ఏది సాటిరాదని భావించేది అని ముగింపు ఇందాకే చదువుకున్నాం. మీకు అందరి సహకారంతో ఈరోజు ఈ సహవాసిని దిగ్విజయంగా చేసుకున్నాం. అందరికీ బాబా వారి ప్రేమాశీస్సులు ఉండాలని, అలాగే విశ్వానికి
ప్రేమాశీస్సులు ఉండాలని. యుద్ధం ఒక్కొలికి వస్తుంది, అంచేత ఆగిపోతుంది. అందరికీ బాబా వారి ప్రేమాశలు ఉండాలని చెప్పి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నామండి. అందరికీ ధన్యవాదాలు. జై మెహర్ బాబా, అవతార్ మెహర్ బాబాకి చేయండి. అందరికీ జై మెహర్ బాబా అందరికీ అండి. అవతార్ మెహర్ బాబా की బాబా జై బాబా అవతార్ అందరికీ మెహర్ జై బాబా. బాబా కీ జై. జై మెహర్ బాబా అండి అందరికి. జై బాబా అందరికీ జై మెహర్ బాబా అండి. జై బాబా. జై బాబా అండి అందరికీ జై మెహర్ బాబా.